హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆవరణలో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గాన గంధర్వుడు, పద్మ విభూషణుడు, ప్రపంచవ్యాప్తంగా తన సంగీతంతో ఎంతో మంది అభిమానులను ఏర్పరచుకున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన విగ్రహాన్ని ఈరోజు రవీంద్ర భారతి ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. 7 అడుగుల 4 అంగుళాల ఎత్తున్నటువంటి కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను సైతం ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు మంత్రుల ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పటికీ సాయంత్రం 3 గంటల వరకు ఆయన నగరానికి చేరుకుంటారు అనే సమాచారం కూడా ఉంది. అయితే ఏదైతే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి విగ్రహం ఉందో దీని తర్వాత 3 గంటలకు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం సుమారు 50 మంది గాయకులు రవీంద్ర భారతిలో బాలు గారికి ఎంతో ఇష్టమైనటువంటి అనేక పాటల్ని, దాదాపు 20 పాటల్ని వారు ఈరోజు మ్యూజికల్ నైట్లో పాడబోతున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు సైతం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అటు పోలీసు బందోబస్తును సైతం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి దాదాపు 4 ఏళ్లుగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాము అని చెప్పేసి బాలు ఏర్పాటు చేసినటువంటి ఒక మ్యూజికల్ టీంకి సంబంధించినటువంటి బృంద సభ్యులు అయితే తెలియజేయడం జరిగింది. 2020లో కోవిడ్ సమయంలో కోవిడ్ సోకడం ద్వారా బాలు గారు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం ఇలా భాష అనే భేదం లేకుండా 40,000కు పైగా పాటలు పాడి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు బాలు. అంతేకాదు ఒక నటుడిగా కూడా ఆయన ఎంతో విశేషమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారని చెప్పొచ్చు. మిథునం సినిమాలో ఆయన చేసినటువంటి ఆ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రతి సినిమాలో కూడా ఆయన నటించినటువంటి ప్రతి సినిమాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించేలాగా హావభావాలని ఎంతో అద్భుతంగా పలికించి ఆయన ఇతర నటులకి గాత్రం అందించినప్పుడు కూడా వారి హావభావాలకు తగ్గట్టుగా అదే స్థాయిలో ఆ గాత్రాన్ని సైతం అందించేవాళ్ళు. కేవలం పాటలు మాత్రమే కాదు, నటులకి డబ్బింగ్ ద్వారా కూడా ఆయన ఎంతో మందికి చేరువారని చెప్పొచ్చు. ఒకవైపు నటన, మరోవైపు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి బాలుగారి కాంస్య విగ్రహాన్ని ఈరోజు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా విశేషమైనటువంటి అంశంగా కూడా చెప్పొచ్చు. అయితే ఆయన ఉన్నప్పుడే ఇక్కడ వీలైతే తన విగ్రహాన్ని భవిష్యత్తులో ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరినట్టుగా కూడా తన సన్నిహితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సంకల్పించామని చెప్పేసి దాదాపు 4 ఏళ్ల పాటు చేసినటువంటి ఈ ప్రయత్నం ఈరోజు ఫలిస్తోంది. ఈరోజు సాయంత్రం 3 గంటలకి ఈ విగ్రహ ఆవిష్కరణ అయితే చేపట్టబోతున్నారు. అనంతరం మ్యూజికల్ నైట్ని సైతం ఘనంగా నిర్వహించబోతున్నాము అని చెప్పేసి బాలుగారికి ఎంతో ఇష్టమైనటువంటి 20 పాటల్ని ఈరోజు కళాకారులందరూ కూడా తమ గాత్రంతో వినిపించబోతున్నారు అని చెప్పి ఈ సంగీత విభావాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు సైతం తరలివచ్చే అవకాశం తెలుస్తుంది. ఓ2 స్టూడియో.